ఇలా మసాలా పౌడర్స్ అన్ని ఇందాక చూపించిన అండ్ ఎయిర్ ఫ్రై చేసిన చికెన్ పీసెస్ కూడా వేసేసాను. చికెన్ ఫింగర్స్ బ్యాటర్ అయితే రెడీ చేసేసుకున్నాం. నేను స్టఫ్ చేయడానికి చూసారా, ఇదే టేస్టీగా ఎన్నిగా అనిపించేస్తుంది. తిన్నా కూడా టేస్టీగా అనిపిస్తుంది. జస్ట్ ఇది తీసుకొని మనం తీసుకున్న పఫ్ పేస్ట్రీస్ ఉన్నాయి కదా, దానిలో సెట్ చేసుకోవడం. ఇలా ఇంతే. ఇప్పుడు మనం ఎగ్ కూడా దీంట్లో యూజ్ చేస్తున్నాం అనమాట. ఎగ్ అలా పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇందులో మనం చికెన్ పీసెస్ అవాయిడ్ చేసి ఓన్లీ ఈ స్టఫ్ వరకు తీసుకుంటే బెస్ట్ అనమాట. జస్ట్ కొంచెం చాలు. ఇలా పెట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడం అంతే. ఎయిర్ ఫ్రై అయితే మనం ఇలా సెట్ చేసేసుకున్నాం. అన్నీ ఇలా సెట్ చేసేసి టైమర్ జస్ట్ ఒక 20 minutes పెట్టాను. మధ్యలో ఒకసారి చెక్ చేయాలి. అండ్ 160 degrees పెట్టాను. ఫ్రైలో అయితే ఇలా సెట్ చేసేసుకున్నాం.